చక్కగా అద్భుతంగా పరిపాలన చేస్తున్నారని తెలుసు. ఈ రోజు నిరుద్యోగులకి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారని తెలుసు. ఈ రోజు రాయల్ ఎన్ఫీల్డ్ అనే పెద్ద సంస్థ ఈ రోజు మన రాష్ట్రంకి వస్తుంది. తర్వాత అంత పెద్ద ఇంకా బాగా చేయండి. కృష్ణాంజలి మంచి మంచి విషయాలు జరుగుతున్నప్పుడు వాటిని స్వాగతించాలి. కృష్ణాంజలి గారు సింపుల్ గా కంక్లూడ్ చేయండి. పార్టీల మధ్య నడిచేటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో రెండు పార్టీలు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నడిచేటువంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంశం మీరు చూడండి, ప్రతి చోట కామన్ పాయింట్ కింద ఉంటుంది అరెస్ట్ అనేటువంటి అంశం. ఇందాక మీరు ఆ ప్రస్తావన కూడా చేశారు. నేను చెప్తున్నాను, నాకున్నటువంటి సమాచారం మేరకు అదే విధంగా దర్యాప్తు జరుగుతున్నటువంటి తీరును బట్టి చెప్తున్నా, 2026 రాసి పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ అరెస్టుకు సంబంధించినటువంటి అంశం ఎందుకు అని చెప్తున్నా అంటే, ఈ సిట్టుకు సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి షార్ట్ షీట్ లో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్రకు సంబంధించినటువంటి అంశాలు చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా కేంద్రం మీద ఒత్తిడి చేసి వీళ్ళ ద్వారాగా ఈడీ దర్యాప్తు అనేటువంటి దాన్ని ఒప్పించటం అనేది జరిగింది. ఈ కేసులో ఈడీ దర్యాప్తు కూడా రంగంలోకి దిగటం, అదే విధంగా ఈ విధమైనటువంటి దర్యాప్తు చేయటము, అదే విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని సతీమణిని కూడా ఈడీ దర్యాప్తుకు సంబంధించినటువంటి విషయాల్లో చేర్చటం అనేటువంటి అంశము, దీంతో పాటుగా విజయసాయి రెడ్డిని ఈడీ విచారించటము, ఈ విధంగా ఈడీ రంగంలోకి దిగిన తర్వాత ఈడీ ఛార్జ్ షీట్ వేసిన వెంటనే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పేరు ఈడీ ఛార్జ్ షీట్ లో వస్తుందో అప్పుడే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సిట్ జగన్మోహన్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి మద్యం కేసులో అరెస్ట్ చేయబోతుంది. ఇందుకు సంబంధించి కేవలం ఒకటే అంశం, కేంద్రానికి రాష్ట్రం మధ్య ఉన్నటువంటి ఒకటే, జగన్మోహన్ రెడ్డిని ఈడీ ద్వారా కేంద్ర ప్రభుత్వమే అరెస్ట్ చేయాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క, అంటే తెలుగుదేశం జనసేన యొక్క ప్రతిపాదన. దానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదనేటువంటిది సమస్య తప్ప జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేటువంటిది మద్యం కేసులో విజయ్ సింపుల్ గా కన్క్లూడ్ చేయండి. విజయ్ సార్ నేను సింపుల్ గా ఒకటి అడుగుతా సార్, ఈ రోజు మద్య అమ్మకాల ద్వారా వచ్చే డబ్బు 20,000 కోట్లు సార్. అదే ఆ రోజు 300% ఎక్కువ పెట్టి డబ్బులు రేటు పెట్టి ఆ రోజు మధ్య అమ్మకాలు చేశారు. అంటే సార్ ఈ రోజు 20,000 కోట్లు, ఆ రోజు 60,000 కోట్లు, 1/3 అమ్మకాలు తగ్గామని మీరు చెప్తున్నా. 40,000 కోట్లు అయితే ఖచ్చితంగా ఆ రోజు రెవెన్యూ రావాలి, ఆదాయం రావాలి గవర్నమెంట్ కి. కానీ చూపించింది ఎంత సార్? 20,000 కోట్లు చూపించారు. అంటే ఇంకా మీరు చేసిన మాట వాస్తవం కదా సార్? దానికని పెట్టారు సార్. జనరల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఆ అకౌంట్ దగ్గర పెట్టి సరే ఓకే విజయ్ మీ సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉంది, బ్రేకే వస్తుంది వాయిస్. కృష్ణాంజలి గారు ఏం లింగమనేని గారికి రాజ్యసభ అట ఊహించిందే జరిగిందా? వర్మ గారు ఎవరిని? మీరే లింగమనేని గారికి సింపుల్ గా చెప్పండి, టైం లేదు. ఇప్పుడు ఈ రోజున రాజ్యసభకు సంబంధించి 3 పార్టీల మీటింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వాళ్ళ ఇంట్లో 3 పార్టీలకు సంబంధించినటువంటి విషయాలు ఇప్పటి వరకు జరిగినట్టు సమాచారం ప్రకారంగా ఏంటి అంటే, జనసేనకు 1, తెలుగుదేశం పార్టీకి 3 రాజ్యసభ స్థానాలు అని, బీజేపీకి ఇవ్వటం లేదు అనేటువంటిది ఇప్పటి వరకు బయటకు వచ్చినటువంటి వార్తలు. జనసేనకైతే కన్ఫర్మేషన్ గా ఒకటైతే మాత్రం కన్ఫర్మ్ అయింది అని. దాదాపుగా నాకు తెలిసి అయితే లింగమనేని రమేష్ కి దాదాపుగా దీని మీద ఖరారైనటువంటి పరిస్థితి ఉంది జనసేన పార్టీ నుంచి అనేటువంటిది. జనసేన పార్టీ తరఫున 2024 ఎన్నికల ముందు నుంచి కూడా లింగమనేని రమేష్ జనసేన పార్టీకి అండగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అండగా ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూశాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యసభ స్థానాలన్నీ ఏ పార్టీ ఇచ్చినా సరే, జనసేన ఇచ్చినా, తెలుగుదేశం ఇచ్చినా, ఏ పార్టీ ఇచ్చినా, ఏదో వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, అదే విధంగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, డబ్బులు పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు, ఆయా పార్టీలని నడపగలిగినటువంటి, ఆర్థికంగా సపోర్ట్ చేసేటువంటి వాళ్ళకే రాజ్యసభ సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జనసేన కూడా భవిష్యత్తులో మరి ఎదగాలని కోరుకుంటుంది. కాబట్టి మిగతా వాళ్ళ బాటలోనే జనసేన కూడా ఒక పారిశ్రామికవేత్తకి రాజ్యసభ సీట్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు ఆల్రెడీ మొదలుపెట్టింది అనేటువంటిది. కాదు కూడదు అని అంటే, ఒకవేళ బాబు గారి దగ్గర ఇంకొక పేరు ఏదని ఉంటే చెప్పానండి. నేనంటే జనసేన పార్టీకి సంబంధించి
ఒకవేళ జనసేన పార్టీ నుంచి మొదటి నుంచి 10 ఏళ్ల నుంచి పనిచేసేటువంటి అసలు ఎవరైతే జనసేన పునాది రాళ్లుగా ఉన్నటువంటి వాళ్ళలో ఒకరికి ఇస్తే మంచిదని మనం అనుకుంటాం, కానీ అది ప్రాక్టికాలిటీలో జరిగేటువంటి పని కాదు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తే ఎవరు నిర్ణయిస్తే వాళ్ళకే అవుతుంది. నాకు తెలిసేది పవన్ కళ్యాణ్ ఓటు లింగంనేని రమేష్ గారిని నేను అనుకుంటున్నా. దాదాపుగా ఖరారైనట్టుగా అనుకోవడం ఏంటండి, ఆల్రెడీ ఖరారు అయిపోయిందని కదా. ఖరారైంది. లింగంనేని రమేష్ అనే పేరు ప్రకటించడమే తరువాయి అనేటువంటిది, ఎల్లుండి ప్రకటిస్తారు అనేటువంటిది. రైట్, ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి మేడా విజయశేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ కృష్ణాంజలి గారు, థ్యాంక్ యూ బాబు పాలూరు గారు. ఇది వాళ్ళ ప్రేమ రెడ్డి చేసి ఉంటున్నాయి.